హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? పూజ బాగా జరిగిందా? నేను కూడా బాగా చేసుకున్నానండి. అయితే శారీ కోసం అని చెప్పి షాప్కి వెళ్ళానండి. ముందు ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళాను. నాకు అక్కడ ఏమి నచ్చలేదు. అయితే సౌత్ ఇండియన్కి వెళ్తానండి ఎప్పుడు నేను. సౌత్ ఇండియన్ కొంచెం దూరంగా ఉంది కదా అని మాకు దగ్గరలో మాంగళ్య ఉంది. మాంగళ్యకి వెళ్ళాను. కలెక్షన్ అయితే బాగుందండి. ఇంకేటక్క ప్రాబ్లం అంటారా? చెప్తానండి. అయితే బోర్డర్ నచ్చితే కలర్ నచ్చట్లేదు, కలర్ నచ్చితే డిజైన్ నచ్చట్లేదు, రెండు నచ్చితే బడ్జెట్ నచ్చట్లేదు. లాస్ట్కి అయితే నాకు వచ్చే బడ్జెట్లో అయితే శారీ దొరికిందిలేండి. మనం ఎలా ఆలోచిస్తామండి, వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో తీసేసుకోవాలి, బడ్జెట్ అటు అవ్వకూడదు ఇటు అవ్వకూడదు అని అనుకుంటాం కదా. అలాగే లాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ తిరిగేసిన తర్వాత నాకు నచ్చిన చీర అయితే దొరికిందండి. ఇంకా తీసుకున్నాను. ఈ చీర బాగుందండి, కానీ హెవీగా ఉంది. ఏంటక్క మరి తీసుకోవచ్చు కదా అంటారా? బరువు కాదండో, రేటు హెవీగా ఉంది. లాస్ట్కి అయితే ఒకటి పిక్ చేసుకున్నానులేండి. ఇక్కడ కబోర్డ్ క్లీన్ చేసుకుంటున్నానండి దేవుడిది. ఆల్రెడీ మొన్న ఒకసారి తుడిచేసుకున్నాను, మళ్ళీ అగరబత్తులు పొగ గట్ట పడుతుంది కదా అని చెప్పి ఇంకోసారి క్లీన్ చేసుకుందామని స్టార్ట్ చేశానండి. మాకు కిచెన్ పక్కనే ఇచ్చారండి దేవుడిని. రెంటెడ్ హౌస్లు అంటే అడ్జస్ట్ అవ్వాలి కదండి, అన్నీ కుదరవు కదా. ఇంకా కబోర్డ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఏమైపోయిందంటే గిన్నెలు కడగడానికి ఉండదండి ఇక్కడ షింక్లో, బయట కడుక్కుంటాను. ఎప్పుడైనా పూజ చేయలేదు, కట్టెన్ వేసుంది అన్న రోజున మాత్రమే ఇక్కడ ఈవినింగ్ టైంలో కడుగుతాను. కానీ లేకపోతే మ్యాక్సిమం 90% బయటే కడుగుతాను. ఇక్కడ కబోర్డ్ అంతా కూడా సర్దేసుకున్నానండి. మనకి మీరు అంతేనా? అవసరమైనవి కన్నా అవసరం లేనివి కూడా పెట్టుకుంటాం కదా ఎక్కువ. ప్రమిదులు, దీపపు కుందులు అవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. అవన్నీ కూడా ఒక కవర్లో వేసేసి ఇంకా వేరే కబోర్డ్లో అన్న పెడదాము అని చెప్పి పెట్టాను కవర్లో. స్టోరేజ్ ఎక్కువైపోతుందండి, మనకు తెలియకుండానే కొన్ని వస్తువులు యాడ్ అయిపోతూ ఉంటాయి కదా. ఇక్కడ అట్టలా పెడతాను, ఎందుకంటే చినుకులు ఏమైనా పడతాయేమో అని అనుమానంతో. అవన్నీ కూడా ఒక కవర్లో వేసాను అన్నాను కదా, అక్కడేమో పట్టట్లేదు, ఎక్కువైపోయింది, స్పేస్ లేదు. ఇంక వేరే కబోర్డ్లో పెట్టుకున్నాను. ఇంకా కబోర్డ్ అయితే ఈ ఓ పక్కన ఇది క్లీన్ చేసుకుంటూనే ఇంకా పిండి ముందు రోజు రుబ్బుతానని చెప్పాను కదా, నానబెట్టాను కదా. ఇంకా అది మిక్సీ కుక్కర్లో పెడదాము అన్నట్టు స్టార్ట్ చేశాను. పూర్ణానికండి నానబెట్టుకున్నాను కాబట్టి 2 విజిల్లు అయితే సరిపోతాయి. ఒకవేళ అప్పటికప్పుడు అయితే ఒక 6 విజిల్స్ అయితే వేయించాలి కదండి. మా ఆడబడుచు ఏమన్నారు అంటే, వదిన ముందు రోజు ఉడకబెడుతున్నావు కదా, అది అందరూ మనం తినేదైతే అలా చెయ్యి, అమ్మవారికి మాత్రం ఒక చిన్న గ్లాసులు మార్నింగ్ ఉడకబెట్టు అని అన్నారు. అమ్మ కూడా చెప్పారు లాస్ట్ ఇయర్ అదే మాట. అంతమంది చెప్తున్నారు, ఇంకా వింటే బెటర్ కదా అని చెప్పి నేను కూడా మార్నింగ్ చిన్న గ్లాస్తో ఉడకబెడదాము అని చెప్పి డిసైడ్ అయ్యాను. మీరు పూర్ణాలు వేస్తారండి అమ్మవారికి? నాకు స్టార్టింగ్లో వచ్చేది కదండి పూర్ణాలు వేయడం, ఇంకా స్లోగా అలవాటు అయిపోయింది, నేర్చుకున్నాను అంతే. పూర్ణాలకండి ఇక్కడ ఒక సీన్ జరిగిందండి. ఏంటంటారా? పప్పు నేను నానబోసేటప్పుడే శనగపప్పు చూసుకున్నానండి, నీట్గానే ఉంది. ఏమైందో తెలియదండి, 2 రాళ్ళు కనిపించినాయి. అవి కానీ పూర్ణంలోకి వెళ్ళి బూరిలోకి వెళ్ళి అవి కరకర అని, అది హస్బెండ్ నోటి కిందకి కానీ వెళ్ళిందా మన పని కరకర అయిపోయేది. లక్కీగా బాగానే కనిపించిందిరా బాబు అని అనుకున్నాను నేను. ఇంకా అవి 2 కూడా రాళ్ళు తీసేసి కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను కడిగేసి. పూర్ణానికి మనము బూరెల కంటే తోపుకి ఏం చేస్తానంటే నేను ఒక గ్లాసు పప్పు నానబెట్టుకుంటే మినపప్పు 2 గ్లాసులు వరిపిండి వేస్తాను కదా. లేకపోతేనండి దోసపిండి కూడా మనం మిక్సీలో పట్టేసి కలుపుకుంటాం కదా. దీనికన్నా ఒక టెక్నిక్ చెప్పనా అండి మీకు. వరి నూకు ఉంటుంది కదండి, అది 1 గ్లాస్ వేయండి, 1 గ్లాసు వరిపిండి వేయండి. 1 గ్లాసు మినపప్పు రుబ్బుకుంటే మనము 2 గ్లాసులు వరిపిండి వేస్తాం కదా. ఆ 2 గ్లాసులు వరిపిండి బదులు 1 గ్లాసు నూక వేయండి, బూర్లు క్రంచీగా వస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే ఇక్కడ నేను కబోర్డ్ అంతా కూడా చెప్పాను కదా, అగరబత్తుల పొగ అంతా పట్టేసింది, అది ఒకసారి క్లీన్ చేసేసుకుని. కాకపోతే ఇక్కడ టైల్స్ ఇచ్చారండి, హాల్లో పెట్టుకుందాం అనుకున్నాం మందిరం, మళ్ళీ వాస్తు ప్రకారం ఇచ్చారు అంటే ఇంక ఇదే కరెక్ట్ ఏమో అని చెప్పి నేను ఇంక ఇక్కడే కంటిన్యూ చేసేస్తున్నాను. ఇంకా గ్రైండర్ పెట్టడం అంటే పెద్ద బాధ అండి బాబు. మీకు చిరాకైనా గ్రైండర్ వేయాలంటే? అందుకే వారానికి 1 రోజే వేస్తాను. ఎత్తాలి కదా గ్రైండర్, ఎత్తి పెట్టి ఇదంతా పనిలా అనిపిస్తుంది. దోసపిండి అయితే మిక్సీలో వేసేసుకుంటాను, ఒక్కోసారి గ్రైండర్ కూడా యూస్ చేస్తానండి. ఇంకా గ్రైండర్ ఇడ్లీకి తప్పదు కదా,
రుబ్బాలి అని ఇక్కడైతే పప్పు రుబ్బుతున్నాను పూర్ణానికి తోపుకి. ఓ పక్కన హెడేక్ వస్తుందండి, ఆ రోజు పని తప్పదు. కాకపోతే అమ్మవారి పూజ కాబట్టి ఇష్టంతో చేస్తాం కాబట్టి ఏమీ కష్టం అనిపించదు కదండి, మీకు అంతేనా? అదే మనం మామూలు డైలీ ఏదైనా వంట చేయాలంటే బద్ధకంగా ఏదో చిరాగ్గా ఉంటుంది, కానీ ఏదైనా పూజ అనేసరికి మనకు తెలియకుండానే ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తుందండి ప్రసాదాలు చేయడానికి. నాకైతే అంత కష్టపడి చేస్తామా? ఇంట్లో వాళ్ళు మాత్రం పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలేనా అవేనా అంటే మరి దేవుడికి అవే కదండి మనం పెడతాము. పిజ్జాలు, బర్గర్లు పెడతామా? ఇవి తినడానికి వీళ్ళకి ఎంత బాధో. దేవుడి దగ్గర ప్రసాదాలు తినడానికి కూడా బాధపడిపోతారు. అవి కూడా వండుకున్నవి కూడా చల్లారితే తినరు కదా, మనమే తినాలి అవి కూడా. మీ ఇంట్లోనే ఉందా ఈ ప్రాబ్లము? నిజంగా నేనైతే లిమిటెడ్గా పెడతానంటే దేవుడికి ఎంత పెట్టాలో మనం అంత పెట్టాలి కదా. తక్కువ పెడితే ఎలా కుదురుద్ది? మనం ఎక్కడికైనా భోజనానికి వెళ్తాం, వాళ్ళు తక్కువ భోజనం పెడితే మనం తింటామా? అందుకే నేను అమ్మవారికి ఎంత పెట్టాలనుకుంటున్నానో అంతా పెట్టేస్తాను. ఆ పెట్టిన ప్రసాదం షేర్ చేసేస్తాను నలుగురికి, అంతే. ఇంకా ఎక్కువ పెడితే బయట వాళ్ళకి కూడా ఎవరికైనా ఇస్తానండి నేను. అంతేగాని మనం ఎవరో తినరని చెప్పి ఇంతే పెట్టి నేను అలా చేయనండి, ఎక్కువే పెడతాను. పూర్ణం అయితే ఉడికిపోయిందండి. ప్లీజ్ అండి, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇంకా ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలండి. బాయ్ అండి అందరికీ.